తల్లిని అడ్డు పెట్టుకునే రాజకీయాలు. పొన్నం తల్లిని నేను అవమానించలేదు, యాత్రను ఆపేయాలనుకుంటే కాంగ్రెస్కే నష్టం, హామీల అమలును ప్రశ్నిస్తే దాడులు చేస్తారా, నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా, కాంగ్రెస్ అభ్యర్థి ఓడితే పొన్నం తప్పుకుంటారా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ డిమాండ్, పాదయాత్ర శిబిరాన్ని ముట్టడించే యత్నం, పలుచోట్ల నిరసనలు, యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలు, నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు, సంజయ్ జాగ్రత్త పొన్నం. మొత్తానికైతే మళ్ళా బండి సంజయ్ పాదయాత్ర గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. దీనికి సంబంధించే ఆయన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ పాదయాత్ర మీద వరంగల్ పోయేదాకా రాళ్ల దాడులు ఇదే జరిగింది. ఇదే అంశం పైన టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత పెరిగింది. ఆ టీఆర్ఎస్ వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకున్నది. బీజేపీకి లాభం రాకపోవచ్చు కానీ టీఆర్ఎస్కు జరగాల్సినటువంటి నష్టం మాత్రం తీవ్రంగా నష్టం జరిగింది. ఆ నష్టం ఇప్పుడు పూడ్చలేనిదిగా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతుంది యాత్ర చేసేటువంటి అంశంలో. అయితే ఎక్కడ మొదలైంది అంటే బండి సంజయ్ ఆయన పార్లమెంటు సెగ్మెంట్లో పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేసే సందర్భంలో పొన్నం ప్రభాకర్ గతంలో ఒక మాట మాట్లాడాడు. ఆ రాముడికి సంబంధించినటువంటి అక్షంతలు, అయోధ్య రాముడికి సంబంధించినటువంటి అక్షతల వితరణ జరుగుతున్న సందర్భంలో అక్షంతలేనా రేషన్ బియ్యం ఇస్తున్నారనేటువంటి ఒక వెగటు కామెంట్ చేశారు. అయితే పొన్నం ప్రభాకర్ హిందువే కావచ్చు, ఆయన రాముని నమ్ముతుండొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అయోధ్య రామాలయం ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసు, రాముడు అయోధ్యలో పుట్టిండు అనేటువంటిది ప్రతి ఒక్కటి చరిత్రలో చిన్నప్పటి నుంచి పుట్టిన కాంచి అయోధ్య రాముడు అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి తెలిసింది, అది కొత్తగా చెప్పింది కాదు. ఇంకొకటి వెకిలిగా అయోధ్యలోనే రాముడు పుట్టిండని నమ్మకం ఏంటి, దానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఇట్లా అనేక విషయాలను మాట్లాడుతూ వెకిలిగా మాట్లాడేటువంటి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు పొద్దున్న లేస్తే మేము గుడికి పోతాం, మేము అక్కడ అక్షంతలు, మీరు గుడికి పోయినా ఒకటే పోకపోయినా ఒకటే. గుడికి పోయి అయోధ్య రాముని అవమానించిన తర్వాత మీరు ఏ గుడికి పోతే ఏంటి, మీరు ఎంతకాలం బ్రతికితే ఏంటి. అయితే ఈ అంశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో అక్షింతలు ఇచ్చిండు, అవి రాముడి అక్షింతలనే నమ్మకమైంది, అవి రేషన్ బియ్యం కావచ్చు అంటే దానికి కౌంటర్గా బండి సంజయ్ ఒకటి మాట మాట్లాడిండు. రాముడి అక్షింతలనే నమ్మకం లేకపోతే హాస్పిటల్లో పుట్టిన మీకు నర్సు చెప్పే తప్ప మీ అమ్మ పలానా మీ నాన్న పలానా అంటున్న విషయం అక్కడ మాత్రమే తెలుస్తుంది అనేటువంటి కామెంట్ చేయడంతో అగ్గి రాసుకున్నది దానికి సంబంధించినటువంటి అంశంలో. అయితే నిన్న పొన్నం ప్రభాకర్ మేము దాడులు చేయలేదు, మేము దాడులు చేసేటువంటి సంస్కృతి మాది కాదు అనేటువంటి మాట చెప్పారు. నిన్న పాదయాత్ర చేస్తుంటే ఆయన పాదయాత్ర మీద బండి సంజయ్ పాదయాత్ర మీద మేము దాడి చేయలేదు అనేటువంటి మాట చెప్పారు. అయితే అనవసరంగా ఇక్కడ తల్లిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఎప్పుడైతే రాముని అవమానించారో ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ చేసినటువంటి పొరపాటే మళ్ళా కాంగ్రెస్ చేస్తుంది. ఆ రోజు కేసీఆర్ కూడా హిందుగాళ్ళు బొందుగాళ్ళు వస్తురు జాగ్రత్త అనేదైతే చెప్పిండో, ఇవాళ పొన్నం ప్రభాకర్ కూడా రాముని అవమానించి రాముడికి సంబంధించినటువంటి తలంబ్రాలను ఆయనకు సంబంధించినటువంటి అక్షంతలను అవి అక్షంతలు కాదు రేషన్ బియ్యం అనేటువంటి మాట చెప్పి మళ్ళీ హిందువులను రెచ్చగొట్టారు. అనవసరంగా ఎవరు చేశారు? అసలు అయోధ్య రామాలయం మీద మీరు కామెంట్ చేయకుంటే సపడే కూర్చుంటే అయిపోతుంది కదా. ఇక్కడ ఒక మాట అక్కడో మాట, ఇక్కడ కాంగ్రెస్లో సోనియా గాంధీని మీరు సంతృప్తిపరచాలి, అక్కడికి వచ్చి మళ్ళీ హిందువులను సంతృప్తిపరచాలి, మళ్ళీ రోజు పోవాలి. ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో సంజయ్ క్షమాపణ చెప్పాలి. రాముడు అయోధ్యలోనే పుట్టాడని అడిగిన వారిని ప్రశ్నించాను తప్ప పొన్నం తల్లిని ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చాడు. అందరు తల్లులు తన తల్లితో సమానమని, ప్రభాకర్ తల్లిని తాను అవమానించలేదని, తాను అంత సంస్కారహీనుడు కానని అన్నాడు. ఎవరు? బండి సంజయ్. హామీల అమలు గురించి మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పలేకనే ఈ అంశం పైన కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఇది బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నాడు. బండి రాజకీయ డ్రామాలు చేస్తున్నాడు. హుస్నాబాద్ మండలంలో ఆయన మాట్లాడుతూ తన తల్లిపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. అయితే రాముణ్ణి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నేను అన్నాను తప్పితే పొన్నం ప్రభాకర్ తల్లిని నేను ప్రత్యేకంగా ఎక్కడ మాట్లాడలేనటువంటిది బండి సంజయ్. అయితే మేము ఎక్కడ వాళ్ళ యాత్రలను అడ్డుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు అందరికీ ఉంటుందని, కానీ అవివేకమైన మాటలు అయితే అడ్డుకోలేదని అంటున్నారు కదా. అడ్డుకోలేదనేటువంటి దాంట్లో నిన్న ఒక వీడియో వచ్చింది. ఇది రాళ్ల దాడి, ఈయన ఒక మండలాధ్యక్షుడని అని ఒక మాట చెప్తున్నారు. దీనికి ఇది ఇది విషయం. యాత్రను అడ్డుకోలేదంటున్నారు కానీ రాళ్ల దాడికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి.
అనవసరంగా అప్పుడు కేసీఆర్ చేసినటువంటి తప్పునే మళ్ళీ కాంగ్రెస్ చేయొద్దు అనేటువంటిది నా విజ్ఞప్తి. ఒకవేళ బండి సంజయ్ స్వయంగా పొన్నం ప్రభాకర్ తల్లిని అంటే ఆయన క్షమాపణ చెప్పొచ్చు. ఆయన అన్నాడు, పొన్నం ప్రభాకర్ తల్లి మా తల్లి లాంటిదే, ఆ పొన్నం ప్రభాకర్ తల్లికి కూడా నేను పాదాభివందనం చేస్తున్నా, నాకు రాముణ్ణి అవమానించిన ప్రతి ఒక్కరిని నేను విమర్శిస్తాను తప్పితే పొన్నం ప్రభాకర్ను నేను వ్యక్తిగతంగా ఎక్కడ విమర్శించలేదనేది బండి సంజయ్ వాదన. అయితే అనవసరంగా ఒకవేళ ఆయన అట్లంటే ఆయన క్షమాపణ చెప్పాలి, ఒకవేళ ఈయన అనకపోతే క్షమాపణ చెప్పాలి. అనవసరంగా కన్నతల్లులను రాజకీయాల్లోకి తీసుకురాకండి దీనికి సంబంధించినటువంటి అంశంలో. కానీ రాముణ్ణి విమర్శించినటువంటి వాళ్ళకు మాత్రం తగిన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది తలంబ్రాల పేరిట మంది కానీ, అయోధ్యలోనే గుడి ఉన్నదాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు కానీ, సగం మంది కాంగ్రెస్ నాయకులు గుడికి పోయేస్తారు, దండం పెట్టుకొని వస్తారు, మళ్ళీ అయోధ్యలో రామాలయం కట్టిన బీజేపీని విమర్శిస్తారు. అంటే కన్ఫ్యూజన్, ఏం చేయాలో అర్థం కాదు. లోపల ఉండేటువంటిది ఒకటి, బయట ఉండేటువంటిది ఒకటి. అయోధ్యలో రాముడు పుట్టిండా లేదా అనేటువంటి విషయాన్ని మీరు క్లారిటీ చెప్పాలి. యూపీఏ హయాంలో రామసేతు రాముడు కట్టలేదన్నారు, అయోధ్యలో రామాలయం లేదనేటువంటి మాట చెప్పిరా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మళ్ళా రాళ్ల దాడి అనేటువంటి సంస్కృతి, కేసీఆర్ చేసినటువంటి హింస, కేసీఆర్ చేసినటువంటి నియంతృత్వమే మళ్ళీ మీరు చేస్తారా? అప్పుడు పెట్టినటువంటి కేసులు అట్లనే చేస్తారా? నిన్న ఏకంగా బండి సంజయ్ని అరెస్ట్ చేస్తారనేటువంటి పుకార్లు కూడా వచ్చేసినాయి. ఏది ఈ రాళ్ల దాడి పేరు మీద జరిగితే హింస వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది. నేరేళ్లలో దళితులపైన దాడి చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే బండి సంజయ్ కలిసే పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి హింస ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి మీరు ఈరోజు ఎవరైతే రాళ్ల దాడి చేసిరో, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే మండల అధ్యక్షుడితో సహా రాళ్ల దాడి చేసారో వాళ్ళను ఎందుకు ఆపలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోయారు? హుస్నాబాద్కు సంబంధించి దాడి ఎవరైనా ఒకవేళ బండి సంజయ్ నిజంగా పొన్నం ప్రభాకర్ తల్లిని వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే క్షమాపణ చెప్పవచ్చు. ఆయన దానికి సంబంధించినటువంటి అంశంలో ముందే చెప్పిండు, పొన్నం తల్లి బతికి ఉందని, తండ్రి చనిపోయింది. దీంతో పొరపాటును గుర్తించిన సంజయ్ పొన్నం తల్లి ఆత్మ ఎంత క్షేపిస్తుందని అన్నారు. ఆయన తల్లి 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. నేను నా విశ్వాసాలతో రాముడి పేరిట ఎంపీ ఎన్నికల్లో నిల్చుంటా, నువ్వు నీ వాదనతో అభ్యర్థిని నిలబెట్టి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మళ్ళీ రాముడని హిందూ మతం అని మాట్లాడను, మీ అభ్యర్థి ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ విషయంలో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను రాముడి పేరు మీదే ఎన్నికల్లోకి వెళ్తా, నా విశ్వాసం రాముడు అనేటువంటిది. రాముని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారనేటువంటి మాట మాట్లాడేటువంటి వ్యతిరేకించేటువంటి వాళ్ళు మీరు ఇతర మతాలకు సంబంధించినటువంటి దగ్గరికి రోజా ఇప్పుడు ఇది వస్తున్నది, ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో అది వస్తున్నది, ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే అదేందో అది రంజాన్ మాసం, రంజాన్ వస్తుంది కదా, అప్పుడు ఇఫ్తార్ ఇచ్చేటప్పుడు మీరు పోయి టోపీలు పెట్టుకొని ఆడ కూసవద్దు. మరి రాముని గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, మరి ఇతర మతాలకు సంబంధించిన దానికి కూడా మీరు పోవద్దు. ఎందుకు పోతారు? అదేమో మీరు ఆ మతాలను అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతలేరా? మైనార్టీల పేరు మీద ఓట్లు అడగొద్దు, మెజారిటీల పేరు మీద ఓట్లు అడగొద్దు. అంటే రాముని గురించి మాట్లాడుతూనేమో మతము, ఇతర వాళ్ళ గురించి మాట్లాడుతూనేమో అది లౌకికత్వమా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? ఇదెక్కడి విషయము? ఇక్కడ బండి సంజయ్ ఒకవేళ పొన్నం తల్లిని టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడితే క్షమాపణ చెప్పాల్సింది. ఎందుకంటే కన్నతల్లుల విషయాన్ని దయచేసి రాజకీయాల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాముని అవమానించినటువంటి వాళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాల్సింది. ఆ విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి పోవాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది నిన్న బండి సంజయ్కి సంబంధించినటువంటి దాంట్లో కాస్త ఉద్రిక్త వాతావరణం మాత్రం వచ్చింది దీనికి సంబంధించినటువంటి దాంట్లో.